అనంతపురం టీడీపీలో అసమ్మతి రగులుతోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. దగ్గుబాటి ప్రసాద్కు సహకరించేదే లేదన్నారు. కార్యకర్తలు ఓకే అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, అయినా టికెట్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభాకర్ చౌదరి. టికెట్ ఇవ్వకపోవటం తనకు, కార్యకర్తలకు కూడా తీవ్ర మనస్తాపం కలిగించిందని తెలిపారు. ఈరోజు కులంకుశగా అంతా కూడా చర్చించి జరిగిన అన్యాయాన్ని, జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పాను. మా పార్టీకి కూడా మేము పనిచేసాం, మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని ముందుకు సాగాలని ఈరోజు సదస్సు నిర్వహించాం. సదస్సులో వక్తలందరూ కూడా వివిధ సామాజిక వర్గాలు కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తాం. పార్టీ మారాలంటే ఎప్పుడో మారచ్చు, పార్టీలు మారాలనేటువంటి ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నేను పనిచేసింది ఈ పార్టీనే ఇవ్వాల్సిన బాధ్యత మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మేమేం తప్పు ఎక్కడా చేయలేదు. మా ఆస్తులు అన్నీ కూడా అమ్ముకొని కష్టాలు నష్టాలకు గురై నిజాయితీగా ఈ నియోజకవర్గంలో నాతో పాటు చాలామంది నాయకులు, కార్యకర్తలు పనిచేశారు. తప్పుడు పనులు చేసి పార్టీ అధికారంలో 5 ఏళ్ళు అనుభవించిన 1-2 వ్యక్తులు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా కష్టాల్లో పార్టీలో ఉన్నారు. అందుకనే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ విధానంలోనే కొనసాగుతున్నాం. పార్టీ పునరాలోచించాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. కార్యకర్తలు ఒకవేళ రేపు స్వతంత్ర అభ్యర్థిగా వేయమంటే స్వతంత్ర అభ్యర్థి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. నాకు బంధువులు ఎవరంటే ఇక్కడ వేదిక మీద చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే నా బంధువులు, కష్టాల్లో నష్టాలు ఉన్న వాళ్ళు. నాకేం ఎక్కడో మా అల్లుడు, నా కూతుర్ని ఇవ్వలేదు, లేదా మా అమ్మ తమ్ముడు కాదు. కాకపోతే దూర బంధుత్వం ఉండొచ్చు, దాంట్లో కాదన్న బంధువులు చాలామంది ఉంటారు. ఆ బంధుత్వానికి దీనికి సంబంధం లేదు. నా కష్టాల్లో రాజకీయంగా అతను ఎప్పుడూ నాకు తోడ్పాట్లో లేడు. కష్టాల్లో ఈ 5 ఏళ్లలో ప్రతిపక్షంలో నాతో ఎప్పుడు కూడా నా వెంట లేడు. పోనీ మా కార్యకర్తలు కూడా ఎలాంటి సహకారం అందజేయలేదు. ఆ విధంగా ఉన్న సందర్భంలో కష్టాల్లో నష్టాల్లో ఉన్నవాడే బంధువు, స్నేహితుడు. దాంట్లో లేనప్పుడు సుదీర్ఘమైన నా రాజకీయ చరిత్రలో కూడా ఎక్కడైనా ఫంక్షన్లో కలుస్తారే తప్ప ఎప్పుడు కూడా పార్టీ లైన్లో కానీ, మా యొక్క కష్టాల్లో నష్టాల్లో కానీ, లేదా ఇతరత విషయాల్లో కానీ ఎక్కడ కూడా సహకారం తీసుకోలేదు, భాగస్వామ్యం లేదు. ఆయన యొక్క పార్టిసిపేషన్ ఎక్కడ లేదు. నాకు నిన్నటి వరకు ఇప్పటికి కూడా వేరే పార్టీల నుంచి ఒత్తిళ్ళు వచ్చాయి. నీకు ఎంపీ రాజ్యసభతో సహా చాలా పోస్టులు ఇస్తామని చెప్పారు. నాకు పోస్టులు, పదవులు, పార్టీలు కాదు. ఇక్కడ నా కార్యకర్తల్ని, క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇక్కడ నా అవసరం వాళ్ళకు ఉందని నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే పురుగు మందులు తాగి నేనేం కోట్లు, లక్షల డబ్బులు ఇవ్వలే. తర్వాత ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో గతంలో మీరు విన్నారా? ఈ విధంగా నాకు హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఇళ్ళకు పోకుండా మన ఇంటి చుట్టూనే కూర్చుంటున్న, రాత్రి కూడా ఇక్కడ పడుకుంటామనే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఒక నియోజకవర్గానే కాకుండా జిల్లా వ్యాప్తంగా అందరినీ పిలిపించా. ఒక గుండెకల్ జితేంద్ర గౌడ్ గారు వస్తే మీ నియోజకవర్గం రావద్దండి, ఆడ ఉండమని చెప్పాను. వాళ్ళు ఏదో సమావేశం పెట్టుకున్నారు. నేను ఆ తాడిపత్రి